హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఈ చెట్టును దువ్విన బెండ, తుత్తూరు బెండ, దువ్విన చెట్టు అని అంటారు. అంతేకాదు దీనిని అతిపలా చెట్టు అని కూడా అంటారు. ఈ దువ్విన చెట్టు నిలువుగా నునుపుగా ఉండే చిన్న పొద చెట్టు. ఈ మొక్క 1 లేక 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పువ్వులు ఆరెంజి, పసుపు రంగుల కలయికలో ఉంటాయి. దీని పువ్వులు 2 నుంచి 3 సెంటీమీటర్లు అడ్డుకొలతలు, 4 నుంచి 7 సెంటీమీటర్ల పొడవున్న కాడలను కలిగి ఉంటాయి. దీని కాయలు దువ్విన పళ్ళు వలె ఉంటాయి. అందుకని ఎక్కువ మంది దువ్విన చెట్టు అని కూడా అంటారు. పిల్లలు దీని కాయలతో తలలు దువ్వుకుంటూ తమాషగా ఆడుకుంటూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో అబుటిలోన్ ఇండికమ్ అని అంటారు. ఇది రోడ్డుకి ఇరువైపులా ఉంటుంది. పొలాల గట్టుల మీద, గ్రామాల్లో కూడా ఉంటుంది. దీని ఔషధ గుణాలు చూస్తే మగవారికి లైంగిక సంబంధమైన లక్షణాలకు బాగా పనిచేస్తుంది. అతిబలా పొడిని 1/2 టీ స్పూను తేనె లేదా గోరువెచ్చని నీటిలో కలపండి. కలిపి చిన్న బిళ్ళలుగా చేసుకుని భోజనం తర్వాత మింగండి. బాగా పనిచేస్తుంది. దీని ఆకులను కషాయంగా కాసి చల్లార్చిన తర్వాత కళ్ళు మూసుకుని కళ్ళను కడుక్కుంటే కంటిలో ఏదైనా దోషాలుంటే పోతాయి. రక్తమూలలు ఉన్నవారు దీని యొక్క ఆకులను కూరలో వండుకుని తింటే రక్త తీవ్రత తగ్గుతుంది. జ్వరం ఉన్నవారు దీని ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని వడబోసి అందులో కొంచెం కండ చక్కెర వేసి కలిపి తీసుకుంటే జ్వరం తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా ఈ నీరును 3 పూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయం, వాపు, దీర్ఘకాలిక దగ్గు నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు. ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి 2 రెట్ల నీళ్ళల్లో నానబెట్టి 3 రోజుల పాటు అలా ఉంచాలి. రోజుకు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. 3వ రోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకుని బాగా ఇంకిపోయేంత వరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిద మెత్తగా నూరి దానిని రోజు అరసించే మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అతిబలా వేరుని నిలువ చేసుకుని రోజు 2 పూటల కొంచెం నీటితో రాయి పైన బాగా అరగదీసి ఆ గంధాన్ని వాపులపైన పట్టిస్తూ ఉంటే వాపు తగ్గిపోతుంది. అతిబలా వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలువ చేసి ఆ పొడిని 3-4 చిటికలు మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతివంతంగా తయారవుతుంది. నయం కావడానికి 1/2 టీ స్పూను లేక 1 టీ స్పూను అతిబలా పౌడర్ తీసుకుంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్ట్లా కలపండి. వేగవంతమైన గాయం నయం కావడానికి ఈ పేస్ట్ను ప్రభావిత ప్రాంతంపై రోజుకు ఒకసారి రాయండి. పూర్తిగా నయం అవుతుంది. చర్మంపై ముడతలు వదిలించుకోవడానికి అతిబలా పౌడరు ఎంతగానో ఉపయోగపడుతుంది. 1/2 టీ స్పూను లేక 1 టీ స్పూను అతిబలా పౌడర్ని తీసుకోండి. దానికి కొంచెం కొబ్బరి నూనె మిక్స్ చేసి పేస్ట్లా చేసుకోండి. ముడతలు పోవడానికి రోజుకు ఒకసారి ముడతలున్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పంటి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి అతిబలా పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 టీ స్పూను అతిబలా పౌడర్ను తీసుకొని దానికి 2 కప్పులు నీళ్లు పోసి బాగా మరిగించాలి. 5-10 నిమిషాలు వేచి ఉండండి. లేదా 1/2 కప్పుకు తగ్గించే వరకు అతిబలా డికాక్షన్ ఏర్పడుతుంది. పంటి నొప్పి నుండి బయటపడడానికి రోజుకు 1 లేదా 2 సార్లు పుక్కలించండి. పంటి నొప్పికి మంచి ఉపశమనం కలుగుతుంది. అతిబలా చెట్టు నుండి వైద్యం తీసుకునేటప్పుడు తల్లిపాలు ఇచ్చేవారు, మధుమేహం ఉన్నవారు, గుండె జబ్బు ఉన్నవారు, గర్భంగా ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు పొందటానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.